హలో అందరికీ, నెల్లూరు చేపల పులుసు చేసేద్దామా. దానికోసం చేప ముక్కల్ని కోసి పులుసు అనేది తీసి బాగా కడిగి పక్కన పెట్టాలి. కడుగుతున్నప్పుడు కల్లుప్పే వాడండి. కల్లుప్పు వాడడం వల్ల పులుసు తీసాక ఏదైతే జిడ్డు ఉందో ఆ జిడ్డు అనేది లేకుండా క్లీన్ అవుతుంది. ఆ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది ఏంటో కాదు, దాన్ని చెనా అంటారు, అంటే ఫిష్ ఎగ్స్ అనమాట. రెసిపీకి వచ్చి మనకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కావాలి, మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చాగా మిక్సీ ఆడుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మధ్యలో నాటు పెట్టుకుని ఉంచుకోవాలి. నాటే ఎందుకంటే పులుసులో ఇవి వేగి పులుసు పీల్చుకున్నప్పుడు ఆ పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. సో అలా నాటు పెట్టుకుంటేనే రుచిగా ఉంటుంది అనమాట. చింతపండు అనేది కొంచెం పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి డ్రై రోస్ట్ చేయాలి. ఆ స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఫిష్ పులుసుకి కావాల్సినంత ఆయిల్ వేయాలి. ఈ స్పూన్తో 3.5 స్పూన్స్ ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీలో కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి పెట్టాం కదా ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్, అది ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఎలా ఫ్రై చేయాలి, కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అట్లా ఫ్రై అవుతుండగానే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కానీ మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కొంచెం అంటుకుని మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కలిపిన తర్వాత అది బాగా వేగిన తర్వాత నేను బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసి వీటిని ఒక 10 మినిట్స్ ఇట్లానే ఫ్రై చేస్తాను. ఆ బెండకాయ ముక్కలు కూడా మెత్తబడాలి కాబట్టి. అట్లా బెండకాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మన ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో పెట్టి ఫ్రై చేయాలి. స్పూన్ అట్లా ఇట్లా ఒక్కసారి స్పూన్తో అట్లా కలపాలి. ఎక్కువ స్పూన్ యూజ్ చేయకూడదు చేపల పులుసుకి. ఇప్పుడు ఇది ఫిష్ ఫ్రై కొంచెం పీస్ వేగింది కదా, ఇందులో సరిపడగా కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కూడా నేను స్పూన్ పెట్టను, క్లాత్తో ఆ బౌల్ అనేది పట్టుకొని నేను తిప్పుతూ కర్రీ అనేది వండుతాను. చింతపండు పులుసు ఏదైతే ఉందో అది నేను బాగా పిసికి ఇట్లా పెట్టి ఆ వాటర్ అనేది ఇందులో వేసి చూసారా ఎట్లా తిప్పుతున్నాను. మనం గరిటె అనేది యూజ్ చేయకుండా, లైక్ స్పూన్ అనేది యూజ్ చేయకుండా అట్లా చేస్తేనే చేపల పులుసు ముక్క విడిపోకుండా ఎట్లా ఉన్న ప్లీజ్ అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, ఇది మనకి ఉడకాలన్నమాట ఇంకా. సో నేను లిడ్ క్లోజ్ చేసేస్తున్నా. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అవనిద్దాము. లైట్గా కొత్తిమీర వేసాను. ఇప్పుడు మనం లిడ్ అనేది క్లోజ్ చేసి బాయిల్ అవనిద్దాము. ఇట్లా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసి మన మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేస్తున్నాను. తొక్కతో వేసుకోండి. కొన్ని నేను తొక్క లేకుండా వేసాను, కొంచెం తొక్క నాకు నీట్గా అనిపించలేదని చెప్పి తొక్క అయితే వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్క కొంచెం మెత్తబడాలన్నమాట. ఆ మెత్తబడే వరకు మనం సిమ్లో పెట్టి మగ్గనిద్దాము. అట్లా మగ్గిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ క్లాత్తో బౌల్ అనేది హోల్డ్ చేసుకుని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాము. ఇట్లా చూడండి మామిడికాయ ముక్క బాగా మగ్గింది కదా, దీన్ని ఇప్పుడు మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. అట్లాగే మనం ఆల్రెడీ మెంతిపొడి పౌడర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇందులో వేసి బాగా ఇది కొత్తిమీర 2 వేసి స్పూన్ అది యూజ్ చేయకుండా ఓన్లీ క్లాత్తో బౌల్ అనేది హోల్డ్ చేసి బాగా తిప్పి పక్కన పెట్టాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో అట్లా ఉడకనిస్తే దట్స్ ఇట్, అవర్ నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈరోజు మేము ఊరు వచ్చాము కదా, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. సో ఇలా ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేసి వాళ్ళకి పెట్టాం. వాళ్ళ రివ్యూ చూడండి, మా మావయ్యకి చాలా నచ్చిందనమాట, వీళ్ళిద్దరికీ కూడా. దట్స్ ఇట్, అవర్ నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది.